క్యారెట్ హల్వా చేయబోతున్నాను. క్యారెట్లు శుభ్రంగా కడుక్కొని తురిమి పక్కన పెట్టుకొని, బాండీలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తురిమి పెట్టుకున్న క్యారెట్ అందులో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత అది ఉడికించుకున్నాక కొంచెం జిగటగా వచ్చింది. ఆ జిగటగా వచ్చినప్పుడు పాలు కాంచి చల్లార్చుకొని అందులో కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కూడా బాగా కలబెట్టుకొని ఉడకనివ్వాలి. బాండీకి అంటదు, ప్లస్ మనం కలబెట్టే గంటికి కూడా అంటదు. పంచదార వేసుకున్నాం కాబట్టి అది కొంచెం నీరులాగా ఉంటుంది. అది కొంచెం ఏగనిచ్చుకున్న తర్వాత పక్కన బాండీ పెట్టేసి అందులో నెయ్యి వేసుకొని ద్రాక్ష జీడిపప్పు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇది బాగా ఉడికించుకొని దగ్గరికి అయ్యిద్ది. ఆ దగ్గరికి అయినప్పుడు ఈ ఫ్రై చేసుకున్న కిస్మిస్ జీడిపప్పు అందులో వేసేసుకోవడమే ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.